మన జీవితంలో రేపు అనే ఆశతోనే బ్రతుకుతాం. మన జీవితంలో రేపైనా మీరు జరగకపోతుందా? ఈరోజైనా ప్రభు కార్యం చేయకపోతాడా? అంతా కలిసి ప్రార్థన చేసాం, ఉపవాసాలు ఉన్నాం, ఆయన సంధిలో బ్రతిమలాడాం. మన బాధలో కన్నీళ్లు చూస్తున్న దేవుడు ఉన్నాడుగా, ఆయన తప్పక నన్ను కనికరిస్తాడు అంటూ ఇంచుమించు అందరూ దేవుని మేలు కొరకు, క్షేమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన అంటున్న మాట ఏమిటంటే, మీకు సమస్యగా మిగిలిన వాడు ఐగుప్తీయులు, మీకు కలవరాలు పుట్టించిన వాడు ఐగుప్తీయులు, మీకు శాపానికి మీ జీవితాన్ని ఈడ్చుకెళ్ళిన వాడు ఐగుప్తీయులు, మీ ఇంట్లో నెమ్మది లేకుండా చేసిన వాడు ఐగుప్తీయుడు. కనుక ఇక మీదట మీకు కలవరం, కన్నీళ్లు, వేదన, రోగం, బాధలు ఇవన్నీ కలుగ చేసిన ఐగుప్తీయులు ఉన్నారే, మీరు ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళని, ఇక మీదట ఎన్నడూ చూడరు. అంటే ఇక వాళ్ళ ప్రభావం ముగుస్తూ ఉంది. నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. నేను మీ పక్షాన కార్యం చేస్తాను, నేను మీ పక్షాన కార్యం చేస్తాను.